మొంతా తుపాను ప్రభావం హైదరాబాద్లోనూ ఉంది. నగరంలో తుపాను ప్రభావంపై హుస్సేన్ సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావం జంట నగరాల్లోని అనేక ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం పడింది. ఉదయం నుంచి కూడా మోస్తారు వర్షం కురుస్తున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కూడా జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మూసీ నది కూడా ఉధృతి పెరిగింది. చాదర్ఘాట్ వద్ద మూసీ నదిలో ఉధృతి పెరిగింది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్లోని 10 గేట్లు ఎత్తివేసి 2600 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో మూసీ నదిలో ఒక్కసారిగా ఉధృతి పెరిగిందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అటు జలమండలి, జిహెచ్ఎంసీ అదేవిధంగా డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే నీటి ఉధృతి పెరిగితే మాత్రం మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు సిబ్బంది అక్కడ నీటి పరిస్థితి ఏ విధంగా వరద నీరు వచ్చి చేరుతుంది, ఏ విధంగా ఉధృతి పెరుగుతుందనే విషయాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారులంతా పూర్తిగా నగరంలో అప్రమత్తమైన పరిస్థితి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తోంది. మంచిర్యాల వద్ద లో లెవెల్ బ్రిడ్జి వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆ బ్రిడ్జి వద్ద మూసి పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో ఆ వంతెన వద్ద అయితే రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ప్రజల్ని ఆదేశించారు. మరోవైపు రాచకొండ పోలీస్ అధికారులు అయితే ప్రజలకు కొన్ని జాగ్రత్తలు విడుదల చేశారు. అదేవిధంగా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు, అదేవిధంగా నీటి ప్రవాహాల వద్ద ఉండవద్దు, చిన్నపిల్లల్ని నీటి ప్రవాహాల వద్దకు తీసుకువెళ్ళొద్దు, పూర్తిగా సురక్షితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వర్షం ఉధృతి అయితే పెరిగితే అత్యవసర సమయాల్లో అయితే డైల్ 100 అదేవిధంగా 112 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని రాచకొండ పోలీసులు అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా అంటే వర్షం ఉదయం నుంచి కూడా జంట నగరాల్లో మోస్తారులో స్థాయిలో కురుస్తున్నప్పటికీ కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అయితే పూర్తిగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అటు ముఖ్యమంత్రి కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు మూసీ నది వద్ద అయితే ఉధృతిని అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద కూడా క్రమంగా నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే జంట నగరాల్లోని వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.